బాబాయ్ నమస్తే అండి. ఏం చేస్తుంటారు? వ్యవసాయం. వ్యవసాయం. ఓకే. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 20 నెలల్లో కూటమి ప్రభుత్వం రైతులను నిండా ముంచేసింది. దేనికి మద్దతు ధర ప్రకటించకుండా అసలు వాళ్ళకి రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీలు కానీ ఏమి ఇవ్వకుండా రైతులను మోసం చేసింది అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రధానమైన ఆరోపణ. దాంతో మీరు ఏకీభవిస్తున్నారా అసలు? లేదు, అది తప్పండి. ఎందుకు అన్ని కొనే శనగలు కానీ సబ్సిడీలు బాగానే కొంటున్నారు కదా. రైతుకు అందాల్సినవి అందుతానే ఉంటాయి, దానికే ఇబ్బంది లేదు. అందాల్సినవి అందుతున్నాయి అంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా అసలు ఏం అందట్లేదు, రైతులను మోసం చేశాడు చంద్రబాబు నాయుడు అని. మోసం ఎక్కడ చేశాడు? జరుగుతున్నాయి, అందాల్సినవి అందుతున్నాయి, దాంట్లో ఏ ఇబ్బంది లేదు. రైతు భరోసా 20,000 అన్నాడు, ఒక సంవత్సరం ఎగ్గొట్టాడు, ఇంకో సంవత్సరం సగం కూడా ఇవ్వలేదు. ఇది మోసమే కదా, రైతులకు ఇంకా 30,000 బాకీ ఉన్నాడు చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా. మరి ఇస్తున్నాడు కండి, నెల 3 నెలలకు ఒకసారి వేస్తున్నారు కదా, మూడు సార్లుగా. పడినాయా మీకు? ఎంత వచ్చింది? 20,000. 20,000 వచ్చింది. ఓకే. ఈ టర్మ్స్ లో 20,000 పడిపోయింది. సరే సార్, ఇప్పుడు 20 నెలలు ఉంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, అసలు రాష్ట్రంలో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు అంటున్నారు. నిజమేనా అది? అభివృద్ధి ఎందుకు లేదు? ఎక్కడ రోడ్లు కానీ ఏమైనా కానీ బ్రహ్మాండంగా జరుగుతుంది అభివృద్ధి ఎక్కడైనా సరే. సంక్షేమ పథకాలు అందుతున్నాయి, ఇంకా లేని తేడా. ఎవరికి అందాల్సిన పథకాలు వాళ్ళకి అందుతున్నాయి కదా. అందుతున్నాయి అంటారు. అసలు ఏం అందట్లేదు అనే ఆయన జనాల్లోకి వస్తాను, నేను జనాల తరపున పోరాటం చేస్తాను అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. జనాల్లోకి వచ్చేది ఆయన పోరాటం చేసేది లేదు. ఈ పథకాలు ఇక్కడ బాగానే అందుతుంది, ఇంకా పోరాటం ఆయన దేని గురించి పోరాటం చేస్తాడు? ఏం చేశాడు 5 ఏళ్ళు? ఏమైనా చేశాడా? అభివృద్ధి ఏమి లేదు. అభివృద్ధి అంటే నేను డబ్బులు పంచాను, అది ఆర్థికంగా అభివృద్ధి చేసినట్టే కదా జనాలు అంటున్నాడు కదండి. డబ్బులు పంచేది ఎవరికి పంచాడు డబ్బులు? ఏదో ఊర పట్టణ నొక్కాడు, కొంతమందికి వచ్చినాయి, కొంతమంది రాలా. సగం మందికి పడి సగం పడలా, కొంతమంది పడలా. ఇది సార్ ఆ మాట అంటారు. ఆయన అసలు నేను ఉన్నప్పుడు అందరు సంతోషంగా ఉన్నారు, బేదా బిక్కి గాని రైతులు గాని అందరు సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు ఏ వర్గం సంతోషంగా లేదు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత అంటున్నారు కదా. అన్ని వర్గాలు బ్రహ్మాండంగా ఉన్నారండి, ఎవరికి అందరికీ సమన్యాయం జరుగుతుంది, ఏ ఇబ్బంది లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది ఏంటంటే, నేను జనాల్లోకి వస్తాను, జనాల తరపున పోరాటం చేస్తాను, ఇంకొక సంవత్సరంన్నర ఆగితే పాదయాత్ర చేస్తాను అంటున్నారు కదా. మరి ఆ పాదయాత్రను ఎలా చూడాలంటారు? పాదయాత్ర అంటే మరి పోయినసారి చేశాడు, ఎట్టో గెలిచాడు కదా, మరి ఈసారి కూడా చేస్తే అతను అవకాశం ఉండదేమో చూసుకుంటున్నాడు. అది లేదు ఇక ఆయనకి, జనం వేయరు. ఏం సార్ ఆ మాట అంటారు? జనాలందరూ నా పక్కనే ఉన్నారు, ఈ జంగిల్ రాజ్యాన్ని వదిలేయటానికి నన్ను ముఖ్యమంత్రిని చేయడానికి సిద్ధంగా ఉన్నారు, నేను ఎక్కడికి వెళ్ళినా సీఎం అంటున్నారు అనే మాట అంటున్నారు కదా. లేదు, అవకాశం లేదు. ఎందుకని అంత మాట అన్నారు? ఎందుకనే ఉంది, జనంలో మార్పు లేదండి. ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది కదా ఇప్పుడు. ఇంకా జనం ఎట్లా మారుతారు? ఇప్పుడు మారరు కదా. మారరు అంటే ఇది జంగిల్ రాజ్యం లేదంటారు. జంగిల్ రామరాజ్యం అండి, జంగిల్ రాజ్యం అట్ట అయితే ఇది బ్రహ్మాండంగా పరిపాలన. ఇది మీరు పరిపాలన బ్రహ్మాండంగా ఉందంటే వాళ్ళేమో రెడ్ బుక్ రాజ్యాంగం ఓపెన్ చేశారు, అంబటి రాంబాబుని అన్యాయంగా అరెస్ట్ చేశారు, అందగాడైన వంశీని అరెస్ట్ చేశాడు, చంద్రబాబు ఆనందం చూసి తట్టుకోలేక అరెస్ట్ చేశారు వల్లభనేని వంశీని, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అమాయకుడు, వైవి సుబ్బారెడ్డి అమాయకుడు, వీళ్ళందరూ అమాయకులను అరెస్ట్ చేస్తున్నారనే మాట అంటున్నారు కదండి. మరి అమాయకులు ఎట్లయ్యారు? అలా అరాచకం చేశారు కాబట్టి ఇలా అరెస్ట్ చేస్తున్నారు. ఏముందంటూ ఎవరైనా తప్పు చేసినాడు తప్పదు, శిక్ష తప్పు చేసినాడికి. తప్పు చేయని అయితే ఇబ్బంది ఏముంటది? చేశారు కాబట్టి శిక్ష అనుభవించాల్సిందే. మేమేం తప్పు చేయకుండానే అరెస్ట్ చేశారు 18 రోజులు, రేపు మా టైం వచ్చింది, ప్రతి కుక్కకి ఒక రోజు వచ్చింది అని చెప్పి మరి అంబటి రాంబాబు గారు చెబుతున్నారు కదండి. మరి టైం వస్తే చూసుకోవటమే కండి ఎవరైనా. ఏముంది దాంట్లో? వాళ్ళు వచ్చిందని వాళ్ళు కళ్ళగా అంటున్నారు, అది లేదు, అవకాశం లేదు. లేదని మీరు అంత కాన్ఫిడెన్స్ గా ఎలా చెప్పగలరు? ఇప్పుడు జనాలందరూ జగన్ ఎక్కడికి వెళ్ళినా వేలాదిగా లక్షలాదిగా వస్తున్నారు అంటున్నారు. ఏం లేదు, జనం లేదు, ఏం లేదంటారు. లేదు. మరి అయితే కనుక ఏం సార్ ఇప్పుడు ఈ రాజధాని వ్యవహారం ఏందంటారు? ఒక్కొక్కరు గతంలో చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అన్నారు, ఇప్పుడు చూస్తేనే మావిగన్ అంటున్నారు. ఏందంటారు ఇదంతా అసలుకి? మావిగన్ లేదు, ఏం లేదండి, అమరావతి రాజధాని, ఏకైక రాజధాని అమరావతి. ఎందుకు దోచుకోవటానికి? చంద్రబాబు దోచుకోవటానికి అమరావతి రాజధాని అంటున్నారు కదా. దోచుకునేవాడైతే దోచుకునే పనులు చేస్తారండి. ఇలా రోడ్లు కానీ ఆ బిల్డింగ్స్ కానీ ఎంత అభివృద్ధి జరుగుతుందో ఒకసారి పోయి చూస్తే తెలిసిద్ది. 20 నెలల్లో ఏం చేశాడు? అక్కడ ఏం చేయలేదు కదా అంటున్నారు. 20 నెలలు వచ్చినాక సంవత్సరం ఇవన్నీ సరిపోయినాయి. సంవత్సరం నుంచి మొదలు పెట్టాడు పని. మన ఇల్లు 4 సెంట్లు ఇల్లు కట్టాలంటే 2 ఏళ్ళు పట్టుద్ది. కట్టాలి మరి, బిల్డింగ్లు అన్ని కట్టాలి కదా. కొన్ని రెడీ అయినాయి, చాలా వరకు జనం వస్తారు, అభివృద్ధి జరుగుతుంది అక్కడ. అది కాదు, ఏం చెయ్యలేకపోతున్నాడు చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా. చేస్తున్నాడండి, ఎందుకు చేయలేకపోవటం ఏంది? చేస్తున్నాడు కదా.
ఇంకా అంతకంటే చేసేదేమో ఇది అంతకంటే చేసేది ఏంది అంటున్నారండి. అసలు చంద్రబాబు వచ్చిందే దోచుకో, దాచుకో, పంచుకో, తినుకో అనే నినాదంతో అంటున్నారు కదా. వాళ్ళదండి దోసుకోవటం దాచుకోవటం అది వాళ్ళదే. వీళ్ళు ఖర్చు పెడుతున్నారు కదా, అవపడుతుంది కదా ఎన్ని కోట్లైనా. ఏం కనపడుతుంది? వాళ్ళు దోచుకుంటున్నారు. ఆ ప్రపంచంలోనే అత్యంత రిచెస్ట్ సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన దోచుకోకపోతే అటు నుంచి వచ్చింది 2 ఎకరాల ఆసామి, ఇన్ని వందల కోట్లు ఎలా వచ్చినాయి ఆయనకు అంటున్నారు కదా. ఎన్ని వందల కోట్లు. ఆయన వ్యాపారం లేదా, హెరిటేజ్ ఉంది కదా, వ్యాపారం సంపాదించుకోలేరా? దీని మీదే సంపాదించాలని ఏముంది? దోసుకోవటం ఏముంటది? దోసుకోవడం ఖర్చు పెడుతున్నారు, అభివృద్ధి బాగానే జరుగుతుంది, ఏ ఇబ్బంది లేదు. మరి అయితే కనుక 2029 అధికారం నాదే అంటున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి. ఆ అధికారం అనేది ప్రజలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారంటున్నారు. నిజమేనా అది? లేదండి, అవకాశం లేదు. మరి నేను వస్తే 2.0 పరిపాలన చూపిస్తాను అంటున్నాడు కదా, రప్ప రప్ప అంటున్నారు కదా, మరి దానికి ఏం చెబుతారు మరి? జనం రప వీళ్ళు రపేనండి. జనం ఏం రప అంటే ఎవడు ఇదే ఎవడు లేడేడా. ఎవరైనా రప అంటే రపే. జనమే చేస్తారు ఈసారి. ఈసారి జనమే చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సిద్ధంగా ఉంటారు, ఏ ఇబ్బంది లేదు.